రుణమాఫీపై రాజకీయ రగడ కొనసాగుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. అసలు రుణమాఫీపై ప్రభుత్వం ఏం చెబుతుంది? బీఆర్ఎస్ వాదన ఏంటి? ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని తెలిపారు. ఎవరు రాజీనామా చేయాలనుకున్నా చేయొచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేటకు ఇంకా మిగతా ఎవరెవరు రాజీనామాలు చేస్తారో ఆ ప్రాంతాలకు పట్టిన శని పీడ విరగడవుతుంది. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా. జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఆయన. తాను ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని స్పష్టం చేశారు హరీష్ రావు. బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ, ఈ రెండు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ, 100 రోజుల్లో చేస్తానని సోనియా గాంధీతో లేఖ రాయించిన హామీలు, అవి అమలు చేయడానికి సిద్ధమా నేను అడుగుతా ఉన్నాను. మాకు పదవి కొత్త కాదు, ఎమ్మెల్యే పదవి కోసం మేము పాకులాడే వ్యక్తిని కాదు. ఇవాళ ఏమున్నాయి తెలంగాణలో? నాడేమో ఓటుకు నోటు, నేడేమో ఓటుకు ఒట్టు. ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రాజకీయం చేస్తున్నాం. మరోవైపు హరీష్ రావు తొండాట ఆడుతున్నారంటూ మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. రాజీనామా చేయమంటే కబుర్లు చెబుతున్నారన్నారు. మేనిఫెస్టోలోని అన్ని అంశాలను రాజీనామా పత్రంలో రాశారని వ్యాఖ్యానించారు శ్రీధర్ బాబు. ఈరోజు రుణమాఫీ చేస్తాను రిజిగ్నేషన్ లెటర్ పెట్టుకోమంటే తొండాట ఆడతారు చూడు ఊర్లల్లా. ఆ విధమైన ఆట ఆడిన వల్ల రుణమాఫీతో పాటు 5 సంవత్సరాల్లో చేసే ప్రతి మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని ఇచ్చి ఓ చాట భారతాన్ని లెటర్ రాసి రాజీనామా పత్రం ఇచ్చాడు. మొత్తానికి లోక్సభ ఎన్నికల ప్రచారంలో రైతు రుణమాఫీ ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రంగా మారింది.